నాగార్జున గారు అడ్డమీన్ కూలీలకు మీరు అవకాశం ఇచ్చిండ్రంటే బరాబర్ వెళ్తాం. బిగ్ బాస్ 9 లో కూలీలని అడిగితే మీరు వెళ్తారా? వెళ్తానన్నా, తప్పకుండా వెళ్తా. ఎందుకంటే ఇగో అడ్డ మీద చూసిరా, నాలాకి ఎంతో మందికి పని లేదు, ఏం లేదు తెలుసా. ఇగో నేనైతే బరాబర్ చెప్తున్నా, బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందంటే తప్పకుండా వెళ్తాం. ఎందుకంటే మేము పుట్టేడు అప్పులు చేసుకొని ఊర్లో పొలానికి దానిలకు ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకొని మందులకు దానిలకు డబ్బులు లేక మేము అడ్డాల మీదకి వస్తే పనులని ఉన్నాయి పనులు, కానీ యాప్లలో బుకింగ్ చేసుకుంటున్నారు. అటువంటిది మా లేబర్లకు పనులు లేకుండా అయిపోయినాయి. అలాంటిది మేము తప్పకుండా మాకు అవకాశం వస్తే వెళ్తాం. నాగార్జున గారు అడ్డమీన్ కూలీలకు మీరు అవకాశం ఇచ్చిండ్రంటే బరాబర్ వెళ్తాం. నేను ఒక పెయింటర్నే, అంటే ఏదో ఇగో ఇది చెప్తున్నాం వైరల్ కావాలి అని చెప్పకొచ్చినాం. మా కోత ఏంది, మా పిల్లలను చదివిపియాలి. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ఉన్నారు ఇప్పుడు ఎల్కేజీ, దానిలకు దీనిలకు పైసలు ఎట్లుండయి. ఇక మంచి చదువులు ఇవ్వాలి. మా బతుకు మాలాకి ఇట్లా అద్దం మీద కూర్చోవద్దు వాళ్ళు. మా బాధ ఇది. బరాబరి వెళ్ళాలి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇగో పొట్ట చేతిలో ఇగో ఇది పొట్ట నింపుకునికనే వచ్చిర్రు అందరు తెలుసా. ఇప్పుడు ఏమో వాళ్ళకు సగ పని లేదు. నేను ఒక పెయింటర్, పెయింటింగ్ వర్క్ చేస్తా. బరాబర్ చెప్తున్నా, మన కూలోళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరం ఎవరైనా సరే, కూలోళ్ళు ఎవరు వెళ్ళినా నేను సపోర్ట్ చేస్తా. నన్ను పంపించినా నేను పోతా. కాకపోతే దయచేసి ఒక్కటి చెప్తున్నా, ఎందుకు పోతా అని అంటున్నారు కదా, నేను వీడియోలు కూడా చేస్తా. ఊర్లలో పండుగలు ఉన్నాయి చెప్తా, లేకపోతే ఏమైనా ఊర్ల గురించి చెప్తా, మీరు ఏమైనా ఆట పోటీలు పెట్టినా చెప్తా, లేకపోతే ఊరు సందేశాలు ఏమైనా మీరు కామెంట్ పెట్టి ఎవరన్నా రిప్లై ఇచ్చారా, నేను ఇచ్చిన. అర్థమైందా? అంటే మనము మన బాధను మనము చెప్పడము గొప్పతనం. అర్థమైందా? మన బాధను మన లోపల పెట్టుకున్నప్పుడు ఏది అవతల తెలియకపోతే వేస్ట్. దయచేసి బిగ్ బాస్ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నా నేను, ఏమిటంటే దయచేసి కూలీలకు కూడా కూలీలకు ఇప్పుడు ప్లంబర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, కాఫీ మేస్త్రీలు ఉన్నారు, ఇంకా కార్పెంటర్లు ఉన్నారు, ఇంకా జూల మీద ఎక్కి పెయింట్ వేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్లంబర్లు, ఇంకా చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, కుట్టే పని చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని పని వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వండి. బిగ్ బాస్ లకు ఇస్తే తీసుకొని వాళ్ళు కూడా ఆర్థికంగా లేని స్తోమత కాబట్టి వాళ్ళకు కూడా మీరు అవకాశాలు ఇస్తే మంచిగా బతుకుతారని నేను అనుకుంటున్నాను.